సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. సార్ కొత్త ఎంప్లాయ్ అంటే సార్ newindia.com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి newsindia.com పంపించిందంట. తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం? కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను, పంపించాయి. సార్ ఫస్ట్ డే జాబ్ కదా సార్, ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, జస్ట్ 1 లెటర్ సార్. 1 లెటరా? దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను. ఇద్దరు తోపేయండి. ఎస్ సార్, వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ. తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా. జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకు పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే. కన్ఫ్యూషన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా ఇక్కడ నీచుడు ఉంటాడు, ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు. నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిసానన్నానే, ఈ అబ్బాయి. నమస్కారం అండి. గురూజీ ఏంటి సామాన్యంగా అన్ప్యాక్ చేయలేదా? అన్ప్యాక్ చేసాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేలినట్టు రియాక్షన్? చిల్, అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్లిడికి వచ్చింది కదా అబ్బాయి, ఊరు వెళ్ళిపోయి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తీసుకొడతాను. మిమ్మల్ని కాదు, ఆ ఉద్యోగం తీసేసినోడిని. అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? ఎదవని మట్టి కొట్టుకుపోతాడు ముదనష్టపోయేదా. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు. దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాడన్ అబ్బాయాడు. నా శాపం ఊరికే పోదు. లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. తథాస్తు. అన్ని శాపాలు ఎందుకు లేని గురూజీ, వాడి పాపని వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరు వెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది. మీరు ఇంకేం మాట్లాడకండి, ఇది ఫిక్స్. ఇంకేం వద్దులే బాబు, మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. ఆడినేగా. యా, వాడినే కరెక్ట్ గా క్యాచ్ చేశారు. వాడినే. మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను. 9 కల్లా రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దామండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి మోహన్ కుమార్. అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయటం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్. అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వకపోతే చాలు. ఉంటానండి. మళ్ళీ రెడీగా ఉండండి. వస్తాను గురూజీ. సార్ 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 ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? చెప్పండి సార్, ఏం జరిగిందో చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్. నీ క్యూరియాసిటీ తగలయ్యా, చచ్చేగా మాట్లాడలేవా? సార్ ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. ఏదో డాన్స్ చేసాం అనుకో, టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారేస్తా, జాగ్రత్త. అంత లేదు సార్. రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్. ఎంతసేపు కారిడోర్ అని సస్తాడు ఈ ముసలోడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చుగా.
మన బతుక్కి ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఏ టైంలో పైపెత్తున్నాడు? అమ్మో దొంగ 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 ఏమండో ఎక్కడ మీరు? వాళ్ళమ్మ చూసేసిందా? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలీదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. బ్యాక్ చూడమే సార్, చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాడిస్టులు బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా, చూడాల్సినంత ఫ్రంట్. మా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా వంటి పైన జారి నా పెట్ట నడిగేవో, ఈ చెవిలో సంతే నీ మాటే తెలివేనా? చిత్ర గారు, చిత్ర గారు, అరే చంద్రకళ గారు, చిత్రం అనుకున్నానండి. ఊరుకో అబ్బాయి, నువ్వు మరీను. ఇక్కడ అంతే కంఫర్టబుల్ గా ఉందండి. అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి. మొన్న ఓ దొంగ విధవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూశాను. ఈసారి కనబడని విధవ వాడి అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి? బ్యాగ్ చూసాగా అచ్చాలు. అయ్యో బాబాయ్, ఇంత టాలెంటా? ఇది బ్యాగ్ చూసి పట్టేస్తారా? ఖచ్చితంగా పట్టేస్తా. ఈవిడిది కూడా మన టేస్ట్ అనుకుంటా. ఏంటబ్బాయి ఇలా వచ్చావు? అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూద్దాం వచ్చానండి. అంతే. అంత బాగానే ఉంది కదండి? ఓకేనండి, ఉంటా. జాగ్రత్త అబ్బాయి. ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం. చిత్ర గారు, టైం అవుతుంది, బయలుదేరదామండి. వస్తున్నా. ఓ బాయ్ మా. లేట్ అవుతుంది, వెళ్దామండి. ఏ అబ్బాయి బాగున్నావా? బ్యాగ్ చూస్తే గుర్తుపట్టేద్దేమో. ఏమైంది అబ్బాయి? అంటే ఏం లేదండి, మంచి పని మీద వెళ్తున్నాం కదా, మీరు ఎదురొస్తే చాలా బాగుంటుందని. నువ్వు కూడా సకునాలు వర్జాలు చూసుకుంటావు అనమాట. నేను చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు అబ్బాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం ఇంకొంచెం కొంచెం 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 ఇంకొంచెం సరిపోద్ది. రండి. సీటుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనుకుంటాను. ఇదిగో అబ్బాయి, 11:45 కల్లా వర్జం వచ్చేస్తుంది. అలాగే, ఈలోపు అలాగే. ఆఫీస్ వెళ్ళిపోవాలి మరి. అలాగే మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. తెలియకుండా జాబ్ లోంచి తీసేసావు సరే, మరి తెలిసిన తర్వాత నువ్వే తిరిగి ఇచ్చేయచ్చు కదా. వై బ్రింగ్ హర్ టు మీ? అంటే పాప అరపూట పనిచేస్తేనే వాడు ఎవడికో 6 కోట్లు. దుర్మార్గుడా, అంటే నేను శాలరీ కింద నెలలా మనీ ఇవ్వడం తప్ప పని ఇవ్వడం రిస్క్ అన్నమాట. వెరీ రిస్కీ. పని ఇచ్చినట్టు కర్రిస్తే సరిపోతుంది. సార్ పాప చూసావు ఎలా ఉందో? బ్యూటిఫుల్. ప్రతి యదవ మీదడిపోకుండా నువ్వే చూసుకోవాలి. అంటే శాలరీతో పాటు సెక్యూరిటీ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్ థ్యాంక్ యూ ఆఫ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హేమంత్. వస్తాను రా. కంగ్రాచులేషన్స్, ఆల్ సెట్. ఇదంతా కవర్ చేయడానికి నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నీ మీద ఇష్టం ఇంకా పెరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కనుక నాకు జాబ్ ఇవ్వకపోయి ఉంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేసేసేవారు తెలుసా? హే స్వీటీ, ఎప్పుడు ఫోన్లోనే ఉంటావా? గాంధీ, ఎందుకు వీళ్ళందరూ నన్ను తోలా చూస్తున్నారు? అంటే ఆఫీస్లో ఆడవాళ్ళందరికీ దూరంగా ఉంటాను కదా, సడన్ గా ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయ్యి కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారంతే. కూర్చో. ఇప్పుడే వచ్చేస్తాను. గాంధీ, రా నాన్న. అలాగే అలాగే. నీతో మాట్లాడాలి. కొంచెం ఫైల్ చూస్తుండండి. రా నాన్న, పక్కకు రా. నీతో చాలా మాట్లాడాలి. ఏంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఇంకా పట్టాలేకలేదు. పోనీ నేను వెళ్ళి మాట్లాడేస్తా. మహాలక్ష్మి గారు కొంచెం ఆగండి, జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాను. అనవసరంగా ఎక్సైట్ అయిపోయి ఓ కెల్కే కండి. వీడి వల్ల కాదు కానీ రేపు మనం వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి పెళ్లి సెట్ చేసేద్దాం. ఏంటి పెళ్లి సెట్ చేసేస్తారా? ఉద్యోగం ఇచ్చి ఎన్నాళ్ళు తెప్పారు, ఇప్పుడు పెళ్లి సెట్ చేసి మేమే చేసాం ఇంకా జీవితాంతం తిప్పుతూనే ఉంటారా? అలా కాదు కానీ నేనే సెట్ చేసుకుంటాను. మీ ఎక్సైట్మెంట్ ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. చిత్ర
చెప్పు చిత్ర. అర్జెంటుగా 1 కేజీ లడ్డూలు 2 కేజీల హల్వా తీసుకొస్తారా? స్వీట్ పెట్టి స్వీట్ న్యూస్ చెప్పేలా ఉంది. కన్ఫర్మ్. లోకల్ షాప్ అయితే ఆయిల్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. డైరెక్ట్ ఆల్మండ్ హౌస్. అయ్యో, ఆల్మండ్ హౌస్ అంటే మరీ ఆలస్యం కదా. అంటే మరి నా పెళ్లి చూపులు కదా. పెళ్లి చూపులా? అవును. ఓకే ఓకే, పని చూసుకోండి, ఎవరికి చెప్పకండి. చిత్ర, చిత్ర, ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. ఒకసారి మీ అమ్మనాన్ని పిలుస్తావా? కొంచెం మాట్లాడాలి. ఈ పెళ్లి సెట్ అవ్వాలని మొక్కుకోవడానికి గుడికెళ్ళారు. సరే కానీ ఈ సారీలో ఎలా ఉన్నాను? బ్యాక్ సెట్ అయిందా? ఇలా టర్నింగ్ ఇచ్చి టెంపరేచర్ పెంచకమ్మా. తిరుగు, తిరగవమ్మా. హాట్ గా ఉన్నానా? పెళ్లి కొడుక్కి నచ్చేస్తానా? ఎంత డిస్కనెక్ట్ లో ఉన్నావేంటే నువ్వు? చేదినమ్మా జీవితం. ఆగు, నేను చేసుకోబోయేవాడిని చూపిస్తా. దా. ఏంటి లోపల ఉన్నాడా? పరిచయ కార్యక్రమాలు ఇప్పుడు నాకు ఇంకా చిరా తీపించాలనుకుంటున్నావా? ఆ? ఎలా ఉన్నాడు గాంధీ గారు? గాంధీ నీది మామూలు టాలెంట్ కాదు, అబ్బో మల్టీ టాలెంట్. ఇదిగో దీనికోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్. మీరు అసలా అదే మనిషి, అదే బ్యాక్. ఏ అబ్బాయి, నువ్వు ఆ రోజు పైపెక్కింది నేనే. దొంగ వెదవా. దూరం దూరం, మాది అసలే మడి ఆచారం. దగ్గర దగ్గర అది మా ఆచారం. చూసారా ఏమన్రే? చూస్తున్నా తల్లి. ఏ చైతి, మీ ఎదిరింటి అమ్మాయితో ఏదో లవ్ అన్నావు. మా ఎదురింటి అమ్మాయే. అంటే ఆ జంక్ తినే జంకి గాడివి ఫిగరు కసక్కు అన్నా. అయ్యో రామ రామ. నువ్వు మరీ దారుణం కదయ్యా బాబు. గురూజీ ఆ. అలా కాదు మరి గురూజీ. ఎలా? నా స్ట్రగుల్ కి నా పెయిన్ కి మీరే ప్రత్యేక సాక్ష్యం. నా మాట వినండి గురూజీ, ఒప్పుకోండి గురూజీ, ప్లీజ్ గురూజీ. Please అని బొందా? ప్లీజ్ గురూజీ. ఏదో సావండి, నువ్వు పదవే. చంద్రకళ గారు ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నట్టు రా. ఫేకల దాకా మీకు తింటాడు. ఏదో మామగారు మహానుభావుడు కాబట్టి కనీసం లంచ్ కానీ పిలిచారు. లేదంటే హలో, నమస్కారం సార్. మీ గురించి అయ్యో బాబు, ఎన్ని వెరైటీలా. ఇవాళ డైటింగ్ లేదు, గీటింగ్ లేదు, పట్టు పట్టాల్సిందే. అంటే సాలడ్ ఏమో కదా సార్ ఫస్ట్ పెట్టేది, అందుకని మరి ఒకండి, నేను చూస్తాను కదా. మీరు మాత్రం మొహమాట పడకండి సార్. కాకరకాయ జ్యూస్ బీరకాయ జ్యూస్. పొట్లకాయ జ్యూస్ లేదండి? అది కూడా ఉంది. తీసుకురమ్మంటారా? పిలవంగానే ఎగేసుకుంటున్నాను, లోపలికి తోసుకుంటూ మరి వచ్చేసారు. ఓ తినేయడానికి. తినండి మరి. చంద్రకళ గారు చెప్పండి. మా మాట పడుతున్నట్టున్నారు. తినండి సార్, అన్ని ఆర్గానిక్ గా పండించినవే. వండించారు సరే, ఇట్ను వండించాలి కదా. పండిస్తానికి వడ్డిస్తానికి మధ్యలో వండిస్తాననే కాన్సెప్ట్ మా మాయకి తెలీదు. ఏ మామయ్య? వండితే విటమిన్స్ పోతాయి అల్లుడు, తింటే మనం పోతాం. హెల్త్ ఇస్ వెల్త్ సార్. ఇదిగోండి, ఇది తీసుకోండి, బీరకాయ స్పెషల్లీ ఫర్ యూ. చెక్కేసిన బీరకాయ ముక్కలు చూపించి స్పెషల్ అంటాడేంట్రా? మీకు ఇంకా చెక్ పెట్టాడు. మేము తొక్కలతో తినేస్తున్నాం తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా నాకు నాకు. ఆకలిస్తుంది సార్. నన్ను తిను. మరి లేట్ ఎందుకు, తినండి, ఆరోగ్యంగా ఉంటారు. పర్లేదు, మేము ఆకలితోనే ఉంటాం. సారీ. హలో, ఎమర్జెన్సీయా? అయ్యో ఇప్పుడే కూర్చున్నామండి తినడానికి, వచ్చేమంటారా? ఎమర్జెన్సీకి నేను కూడా వెళ్ళాలి. అదేంటండి, కొంచెం తినేసి అయ్యో, వెళ్తున్నాను కొంచెం సార్. తినేసి వెళ్ళండి. అర్జెంట్కి వెళ్ళాలండి, సార్, అర్జెంట్కి అలా వెళ్ళాలి. సార్, తినబోద్ది. వెళ్ళొస్తా. చాలా రోజులు పిలవట్లేదు కంప్లైంట్ చేశారు కదా. ప్రతి వారం వచ్చేయండి తినేయడానికి. చిన్నంటగా చెప్తాను. ప్యాక్ చేసి ఇమ్మంటారా? పోనీ దారిలో తిందురు కానీ. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. పోనీ హోమ్ డెలివరీ, హోమ్ డెలివరీ. వైఫ్ కి లేబర్ పెయిన్ సార్. వచ్చారు. అయ్యో సార్, కొంచెం తినేసి. ఇప్పటిదాకా బానే జరిగింది. ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సార్ మొత్తం అన్లోడ్ చేశాం సార్. మనీ సేఫ్ గా రీచ్ అయింది. లొకేషన్ సేఫే కదా? 100% సేఫ్. మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవ్వరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది. టేక్ కేర్. ష్యూర్ సార్. ఇది ఎమ్మెల్యేల లిస్ట్. ఆదివారం 6:45కి ముహూర్తం బాగున్నది. అదే ముహూర్తానికి అందరికీ డబ్బెళ్ళిపోవాలి. ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు.
Hi, good morning. Hope you're comfortable. I'm Arjun Bharadwaj. And this is నేను ప్రశాంత్ సార్. నాకు కొంచెం కోపం ఎక్కువ. సో ప్రశాంతత కోసం దిస్ ప్రశాంత్. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక ట్రాన్సాక్షన్ కోసం 10,000 crores మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఒక చిన్న ఎంక్వైరీ. ఎవరో ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తారా? యు నో ఐఎమ్ ఎ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. సో గురుసింగం వాడి బినామీ అకౌంట్స్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా? సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి. హలో, రాజశేఖర్ గారి అరెస్ట్ మ్యాటర్ గురించి మీతో మాట్లాడాలంట సార్. హ్యాండిల్ చేయవయ్యా. సార్ తర్వాత మాట్లాడుతా అన్నారు సార్. సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు? నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తే 1 అవర్లో నేనే మీ ఇంటికి కట్ చేయవయ్యా. మీరు ఆన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. రాజశేఖర్ గారు ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు? కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ హలో సార్, అర్జున్ భరద్వాజ్. హాఫ్ అన్ అవర్లో అతను వాళ్ళ ఇంట్లో ఉండాలి. తర్వాత మనం మాట్లాడుకుందాం. లేదంటే నిన్ను. ఏంట్రా బొంగు అంటున్నావు? లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? నీ అమ్మ ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమితంతా లౌడా కెబ్బాల్. ఫోన్ పెట్రా బోసుడి క్యాబ్ పెట్టు. అమ్మా, మినిస్టర్ కోట అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? చిన్న సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఆ డబ్బు మీకు ఎవరిచ్చారు? ఇప్పుడు అది ఎక్కడుంది? ఓకే, నో టెన్షన్. ప్రశాంత్ సార్. సార్ కన్నీ అరేంజ్ చేసావా? చేశాను సార్. గుడ్. నేను మా లాయర్ని కలవాలి. ఇప్పుడే మీ మినిస్టర్తో మాట్లాడాను. లాయర్స్తో సాంస్క్రిట్ మాట్లాడటం తప్పు బాబు. కరెక్ట్గా అందరికీ 4 రోజుల్లో డబ్బు వస్తుంది. మీరు పోండి. అలాగే సార్. సార్ రమ్మన్నారంట. రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది. ఒక 10,000 కోట్లు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో రాజశేఖర్కి మాత్రమే తెలుసు. 10,000 crores సీట్ కింద పెట్టుకొని జైలుకు పోయి కూర్చున్నాడు మీ సీఈఓ. డబ్బేడుందని అడిగితే నాకు కూడా చెప్పకుండా నాటకాలు దొప్పుతున్నాడు. నువ్వు పోయి వానికి చెప్పు. వారం రోజులలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఈ లోపు ఆ డబ్బు నాకు కావాలి. లేదంటే వారింట్లో కుక్క పిల్ల కూడా పానాలతో మిగలదని. సార్, రాజశేఖర్ గారితో నేను మాట్లాడతాను. మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సార్, ప్లీజ్. వీడు రాజశేఖర్ని కలిసి ఏర్పాటు చేయి. ఓకే సార్.